మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం, అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే, కుంభరాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 నుండి 4వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు, ఇక్కడ ఈ 49 రోజులు గురువు 6వ స్థానంలో, 5వ స్థానంలో సంచరించవలసినటువంటి గురువు అతిచారం వలన 6వ స్థానం అయినటువంటి కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానం సంచారం వల్ల ఈ కుంభరాశి వారికి ఏ విధమైన ఫలితాలు అంటే శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా? శుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, అశుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనకి గురువులు, మన ఋషులు అందించినటువంటి ఆ శాస్త్రాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో నా అభిప్రాయాలు చూపించడం అంతా ఏమీ జరగదండి. అందుచేత 6వ స్థానంలో గురువు ఉంటే ఏం జరుగుతుంది అన్నట్టయితే, దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తదా చోరాగ్ని నృపభీతిశ్చ షష్టమస్తే భవేద్ గురు. షష్టమస్తే 6వ స్థానంలో గనక గురు ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే, దారాపుత్ర విరోధశ్చ అంటే భార్య, పుత్రులు వీళ్ళందరితోటి కూడా విరోధం పెరుగుతుంది, భార్యతో కూడా, పిల్లలతో కూడా. స్వజనే కలహస్తదా, మన సొంత వాళ్ళతోటే మనకి కలహాలన్నీ వస్తుంటాయి. మన సొంత వాళ్ళే, అన్నలో కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, నాన్నగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, వాళ్ళందరితో కూడా మనకి, మన దాయాదులు కావచ్చు, అందరితో కూడా మనకి గొడవలు వస్తూ ఉంటాయి 6వ స్థానంలో. చోరాగ్ని, చోరుల వలన, అగ్ని వలన, నృపభీతిశ్చ రాజు వల్ల కూడా మనకి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి 6వ స్థానంలో గనక గురు సంచారం ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు వస్తాయి సుమా అని చెప్పి మనకి శాస్త్రకారులు తెలియజేశారు. అందుచేత ఏ ఏ విషయాల్లో మనకి చెడు జరగబోతుందో ఆయా విషయాల్లో మీ వంతుగా మీరు వాటినన్నింటినీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి ఎలాగూ మనం ఆ భగవంతుడి దగ్గర కూర్చున్న 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చేస్తాము. కొంచెం దుష్ట ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గురువారం రోజున కాసిని శనగలు తీసుకెళ్లి ఆ గురువు పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఈ 49 రోజులు అయిపోయిన తర్వాత 49వ రోజున గుర్తుపెట్టుకోండి, అక్కడ 1.5 కేజీ శనగలు తీసుకెళ్లి ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చి సంకల్పం చెప్పమనండి. అతిచారం వల్ల ఈ స్థానంలో ఉన్నటువంటి గురుదోష ఫలితాలన్నీ పోవాలి అని చెప్పేసి చెప్తారు. అందరూ సామాన్యులు కాదండి, పండితులందరూ కూడా బాగా చదువుకున్నటువంటి, పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళే ఆ గుళ్ళో పూజారి గారు అని చెప్తారు. ఎవరికొకరికి మీ మనస్సంకల్పం కాస్త ఏదో బ్రాహ్మణ దగ్గరికి వచ్చేటప్పటికి రూపాయి బిళ్ళలో 2 రూపాయలు కాకుండా కాస్త బ్రాహ్మడు కూడా బతికే విధంగా మీ శక్తికి తగినట్టుగా, మీ ఆర్థిక స్థితిని మించిపోయి 1 లక్ష రూపాయలు ఇమ్మంటలేదు, ఏదో 200, 300 ఇస్తే బ్రాహ్మడు ఆ శనగలు తింటాడు, మీ పేరు చెప్పుకుని 2 ఏదో ఖర్చు వస్తుంది. ఆ విధంగా మనకు లేని దరిద్రానంతా బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడే చూపించవద్దండి. మనకు ఉంటుంది, ఉన్నా సరే నువ్వు ఒక మనిషికి పెట్టగలిగితే భగవంతుడు నీకు 1000 మందికి పెట్టే శక్తిని ఇస్తాడు. ఇది శాస్త్రం. కాబట్టి ఆ బ్రాహ్మణుడు కూడా అక్కడ మన దగ్గర మనకున్నటువంటి దారిద్ర్యాన్ని అన్నింటినీ
చూపించకుండా కాస్త ధారాళంగానే ఇవ్వండి. ఆయన సంతోషపడితే మీకు ఆయన సంతోషమే మీకు వరం.